ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించబోతున్నారో వారందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, బలహీనుడిని, జ్ఞానం లేని వాడని ప్రభువా, ఎన్నిక లేని వాడని తండ్రి, నాయన ఈరోజు నేను వాక్యాన్ని బోధించబోతుండగా నన్ను బలపరచమని విజ్ఞాపన చేసుకుంటున్నాను నాయన తండ్రి. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని మీ కృపలో, మీ దయలో భద్రపరచుకోమని విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి. నాయన నేను ఏదైతే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నానో, ఏదైతే వాక్యాన్ని బోధిస్తున్నానో ఆ యొక్క వాక్యాన్ని సరైనటువంటి రీతిలో బోధించడానికి నాకు తగిన జ్ఞానాన్ని దయచేయమని, నైపుణ్యతను దయచేయమని విజ్ఞాపన చేసుకుంటున్నాను నాయన. అలాగే ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో తండ్రి, వారి మనసులోకి ఒక వాక్యాన్ని వెళ్ళేలాగా చేయమని విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి. ఆయన మరొక మారు బలహీనుడిని, జ్ఞానం లేని వాడని ప్రభువా, నన్ను బలపరచమని విజ్ఞాపన చేసుకుంటూ ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును, మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో, భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియపరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు మరొక మారు నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాక్యాన్ని ప్రారంభించే ముందు ప్రత్యేకంగా ఒక వ్యక్తి గురించి మనం ప్రార్థన చేయాలనుకుంటున్నాను. వాళ్ళు ప్రార్థన అవసరతను పంపించారు కాబట్టి వారి గురించి ఒక చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మన వాక్య భాగంలోనికి వెళ్దాం. మనం ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నామంటే దోస వెంకట సుబ్బమ్మ గారి అన్నయ్య గారు, ఆయన పేరు సత్యనారాయణమూర్తి గారి గురించి మనం ప్రార్థన చేస్తాం. ఒకసారి ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. సత్యనారాయణమూర్తి గురించి ఆయన గురించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రి, మాకు ఎవరైతే ఒక ప్రార్థన రిక్వెస్ట్ని పంపించారో తండ్రి నాయన, సత్యనారాయణ మూర్తి గారి గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. సత్యనారాయణమూర్తి గారిని మీ కృపలో, మీ దయలో భద్రపరచండి. వారు ఏదైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నాయన, వారి యొక్క అనారోగ్యాన్ని తీసివేయమని, వారిని మీరు బలపరచమని, ముట్టి స్వస్థపరచమని, మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని వారికి దయచేయమని విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి. నాయన యొక్క ప్రార్థన అవసరతను పంపించినటువంటి సహోదరి రూతమ్మ గారి గురించి కూడా మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఆమెను కూడా తండ్రి మీ కృపలో, మీ దయలో భద్రపరచుకోమని విజ్ఞాపన చేసుకుంటున్నాం తండ్రి. మరొకమారు సత్యనారాయణమూర్తి గారిని మీ కృపలో, మీ దయలో భద్రపరచుకొని మనం విజ్ఞాపన చేసుకుంటూ ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును, మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో, భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియపరలోకపు తండ్రి. ఆమేన్. మరొక మారు అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా ప్రార్థన చేయమని అడిగినప్పుడు ఒక క్రైస్తవుడిగా మన బాధ్యత ఏంటంటే ప్రార్థన చేయాలి. అది మన యొక్క నైతిక బాధ్యత. సో మీరు కూడా ఆ వ్యక్తి గురించి, సత్యనారాయణమూర్తి గారి గురించి మీరు కూడా సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేయండి. వారి ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. మంచిది. గడిచిన కొంతకాలంగా మనము దేవుని రాజ్యము అనేటటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా గడిచిన 4-5 వారాలుగా మనము దేవుని రాజ్యం అనేటటువంటి విషయాన్ని చాలా పర్టికులర్గా మనం చదువుతున్నాం. అనేక వచనాలు మనము చదువుకుంటున్నాం. అంటే మత్తయి సువార్తలో నుంచి చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం కదండి. ఈరోజు ప్రత్యేకంగా లూకా సువార్తలో కొంచెం ఎక్కువ వచనాలు మాట్లాడడానికి నేను ప్రయత్నం చేయబోతున్నాను. అంతకంటే ముందుగా ఒక వచనాన్ని మొదటగా మనం చదువుకుందాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. వాక్యాన్ని చదివేటప్పుడు కానీ, వాక్యాన్ని వినేటప్పుడు కానీ మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ సమాజానికి చాలా విషయాలు తెలుసు. అంటే చాలా డిఫరెంట్ డినామినేషన్స్ వచ్చేసాయి. మీకు తెలుసు కదా, మీరు కూడా చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క డినామినేషన్లో ఉంటారు. మొన్న ఒక కుటుంబం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే భార్య ఒక చోటుకి వెళ్తారంట, భర్త మరొక సంఘానికి వెళ్తారంట. అంటే
అది మంచి పరిస్థితి కాదు, మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మనము బైబిల్ని ఎప్పుడైతే స్పష్టంగా అర్థం చేసుకోలేమో, బైబిల్లో ఉన్న విషయాల్ని సరిగ్గా మనం అర్థం చేసుకోలేమో, అప్పుడు ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి విషయాలు మనం చాలా చూస్తూ ఉంటాం. వీటన్నిటికి అడ్డుకట్ట వేయాలంటే, అందరూ ఒక తాటి మీదకి రావాలంటే దానికి ఉన్నటువంటి ఒకే ఒక సాధనం ఏంటంటే బైబిల్ గ్రంథం మాత్రమే. మరొకటి ఏ సాధనము లేదు. బైబిల్ని మనం పర్ఫెక్ట్గా చదువుకుని, పర్ఫెక్ట్గా అర్థం చేసుకుని, మనకంటే ముందుగా ఎవరైతే బైబిల్ని చదివి ఉన్నారో, సరైనటువంటి బోధకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా దేవుని రాజ్యం గురించి ఎవరైతే బోధించేటటువంటి సహోదరులు ఉన్నారో, వారి దగ్గర మనం కూర్చుని వాక్యాన్ని నేర్చుకుంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఒకే తాటి మీదకి వస్తాము. దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించడానికి మనకి చక్కటి అవకాశం మనకి దొరుకుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఈ వచనంలో మీరు గమనించినట్లయితే మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత, ఈ తత్వజ్ఞానం అనేది చాలా ఎక్కువైపోతుంది ఈరోజు. అంటే ఒక వాక్యానికి 100 రకాలైనటువంటి అర్థాలు చెప్పడం ప్రారంభమైపోయింది. అట్లా కాదు, అలాంటి తత్వజ్ఞానం కాదు, కానీ పర్ఫెక్ట్గా మనము బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఈరోజు లూకాసు వార్త 24వ అధ్యాయము 45వ వచనాన్ని నేను ముందుగా చదువుతా, చివరి వచనాలు చదువుతాను. మొదటగా, అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనసును తెరచి అంటాడు. సో చాలామందికి లేఖనాలు అర్థం కావటం లేదు అంటే దేవుడు వాళ్ళ హృదయాలను ఇంకా తెరవలేదని అర్థం. కొంచెం బాధాకరంగా ఉంటుంది ఈ మాట, కాంట్రవర్షియల్గా కూడా ఉంటుంది ఈ మాట, కానీ ఇది సత్యం. ఎందుకంటే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినటువంటి మాట అది. రాసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు రాశాడు. అంటే మామూలు విషయం కాదు కదా. ఆ వచనానికి చాలా శక్తి ఉంది, ఆ వచనానికి చాలా అర్థం ఉంది అనే మాట. అంటే మనకి ఇంకా వాక్యం అర్థం కావటం లేదంటే దేవుడు మన మనసులను తెరవలేదు అని. ఎందుకు ఈ మాట నేను మొదటిగా తీసుకుని నేను ముందుకెళ్తున్నానంటే అండి, ఇంతవరకు మీరు చాలాసార్లు మత్తయి సువార్త కానీ, లేకపోతే మార్క్ కానీ, లూకా కానీ, యోహాన్ కానీ ఇవన్నీ మీరు చదివేసి ఉంటారు కదా. ఈరోజు నేను కొన్ని విషయాలు లూకాసు వార్తలో నుంచి చదువుతున్నాను. ఇప్పుడు లూకాసు వార్తలో నుంచి నేను చదువుతున్నప్పుడు ఈ విషయాలు మీరు ఎప్పుడూ చదవలేదా ఒకసారి మీరు ఆలోచించండి. ఈ విషయాలు మీకు అర్థం కాలేదా, ఎందుకు అర్థం కాలేదో ఆలోచించండి. మొదటిగా ఇక నుంచి ప్రారంభించుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 43వ వచనాన్ని నేను చదువుతున్నానండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 43వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన, నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడుతున్నని వారితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు ప్రభువుని వెళ్ళనీయకుండా అక్కడ ఉన్నటువంటి మిగిలిన జనసమూహం అంతా కూడా, ఆయన నువ్వు మా దగ్గర ఉండాలి అంటే, ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన యేసుక్రీస్తు ప్రభు లాంటి మరొక శక్తిని మనం చూడలేమండి. ఆయన్ని నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. మేము ట్రైనింగ్ అయినప్పుడు కూడా మాకు సహోదరులు వాక్యం బోధిస్తున్నప్పుడు కూడా మేము అదే అనుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువుని ఆ టైంలో మనం ఉండుంటే ఒక్కసారైనా తాకి చూసే పని కదా, ఒక్కసారి కన్నులారా ఆ గొప్ప శక్తిని మనం ఒకసారి చూసే పని కదా, ఆ మనిషిని ఒకసారి ముట్టుకునే పని కదా అని అనిపించేది. ఆయన అంత ఈజీ కాదు, చాలా బాగుంటుంది ఆయనతో. ఆయన గురించి అక్కడ ఉన్నటువంటి జనసమూహమే వెళ్ళనీయకుండా, అంటే 42వ వచనం చూడండి. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహం ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా. నువ్వు వెళ్ళొద్దు అని ఆపినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక శ్రేష్టమైన మాట చెప్పారు, కీలకమైన మాట చెప్పారు. ఆ మాట ఏంటంటే, ఆయన, నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. మీరు నన్ను స్టాప్ చేయొద్దు, నేను ఇతర పట్టణాల్లో కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. మీరు అనుకుని ఉండొచ్చు చాలామంది, పద్దాక దేవుని రాజ్యము దేవుని రాజ్యము దేవుని రాజ్యం అని చెప్తున్నాడు ఏంటినా, వేరే దానిలోకి వెళ్ళడా, పద్దాక ఇదే చెప్తాడంటే మరి ఇది కీలకమైన విషయం కదండి, మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం కదా. అందుకనే దాని గురించి బోధిస్తున్నాను. అందరూ మిగిలిన విషయాలు అందరూ బోధిస్తారు, కానీ ఈ విషయాన్ని అందరూ బోధించట్లేదు కాబట్టి నేను చెప్తున్నాను అన్నమాట. సో యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి. తర్వాత వచ్చిన కనుక మనం చూసినట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయం 1వ వచనము, 8వ అధ్యాయము
మొదటి వచనాన్ని చదివితే, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా. యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి పని ఏమిటి అంటే, సువార్త ప్రకటించడం ఓకే, సువార్త ఓకే, సువార్త దానికి తిరుగులేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మరొక పదాన్ని మనము చూస్తున్నాం. అదేంటంటే రాజ్య సువార్త. రాజ్యం అంటే ఏంటి, ఆ మాట గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఒక్కసారి అంటే లూకా సువార్త ఫ్లోలో మనం ఉన్నాము, కాదనట్లేదు. ఒక్కసారి మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 31, 33 వచనాలు మనం ఒకసారి చూసి వెనక్కి వచ్చేద్దాం. జస్ట్ ఒకసారి చూసుకుని మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుండి 33 వరకు చదువుతున్నానండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇక్కడ వరకు సహజంగా ఏ స్వార్థికుడైనా సరే, ఏ వాక్యాన్ని బోధించే వ్యక్తి అయినా సరే ఈ ఒక్క మాటను తీసుకుని చాలా ఉదాహరణలు చెప్పి 1 గంట సేపు అనర్గళంగా ప్రసంగం చేయగలుగుతారు. మంచిదే, కాదనట్లా. కానీ ఆ తర్వాత ఉందే అసలైనటువంటి కీలకమైన విషయం. అక్కడేంటి, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. అది కావాలి పాయింట్. మనకేం కావాలో దేవుడు ఇస్తాడు. ఆకాశ పక్షులను చూస్తున్నాడు, లేకపోతే ఆకాశ పక్షి చూడండి, అవన్నీ ఎవరైనా చెప్తారు. కానీ దేవుని రాజ్యమును వెతుకుడి అన్నారే, అక్కడి నుంచే నేను వస్తున్నా. ఆ పాయింటే మనకు కావాలి. మరలా లూకా సువార్తలోకి వెళ్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 28వ వచనంకి వెళ్దాం. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు, అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. మీరు ఆలోచించుకోండి. నేను దీనికి ఆన్సర్ చెప్పట్లా. దేవుని రాజ్యం అంటే మరి భూమి మీద ఉన్న రాజ్యమా లేకపోతే పరలోక రాజ్యమా? ఈ ఒక్క క్వశ్చన్ మాత్రం మీకు ఇస్తున్నా, మీరు ఆలోచించుకోండి. తర్వాత 9వ అధ్యాయము లూకా సువార్త 9వ అధ్యాయము 60వ వచనాన్ని నేను చదువుతున్నానండి. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పగా. ఈ మాట ఆలోచించినప్పుడు కొంచెం కఠినంగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు కొంచెం కఠినంగా మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తుంది. వాస్తవానికి అది కఠినమేం కాదు ఆయనకి, ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన ఎందుకు మాట్లాడారనేది మనకు అర్థం చేసుకోవాలన్నమాట. కానీ ఇక్కడ చూస్తే మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నీవు వెళ్ళి దేవుని రాజ్యం ప్రకటన ఎవరితో అంటున్నాడు? పైన మీరు చదివితే 59వ వచనంలో ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను, నువ్వు రా నాతో పాటు అని పిలిచాడు ఒక అతన్ని. నువ్వు నాతో పాటు రా అని పిలిస్తే అతను ఏమన్నాడంటే, అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అయ్యా నేను వెళ్ళి మా తండ్రి గారిని నేను పాతి పెట్టి వస్తాను, మరణించాడు ఆయన అని అన్నాడు. మామూలుగా జనరల్గా మనం కన్సిడర్ చేస్తే మామూలుగా మనం ఏమనుకుంటామంటే, అయ్యో ఓకే బాబు వెళ్ళి మీ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత నా దగ్గరికి రా, నేను పలానా ప్రాంతానికి వెళ్తున్నాను, అక్కడికి వచ్చి నన్ను కలుసుకొని మనం మామూలుగా సహజంగా మనం మాట్లాడతాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మరణించిన వ్యక్తి గురించి లేకపోతే ఎవరైతే ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడో అవి కన్సిడర్ చేయట్లా. యేసుక్రీస్తు ఏమంటే దేవుని రాజ్యం గురించి కన్సిడర్ చేస్తున్నాడు. మృతులను పాతి పెట్టుకుని నువ్వు రా నాతో పాటు, నువ్వు దేవుని రాజ్యాన్ని ప్రకటించు. కఠినంగా ఉంటుంది, అర్థం చేసుకునే వాళ్ళకి కాంట్రవర్షియల్గా ఉంటుంది, కానీ అది నిజము. మృతులు చనిపోయిన వారికంటే దేవుని రాజ్యము ఎంతో శ్రేష్టమైనదండి, ఎంతో శ్రేష్టమైంది. మొదటి వచనాన్ని నేను చదువుతున్నా, 9వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నానండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. అన్నీ ఉన్నాయి. దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి దేవుడిచ్చాడు, ఇంకా శిష్యులకు ఏవేవి అవన్నీ ఇచ్చాడు. వాటితో పాటుగా దేవుని రాజ్యమును ప్రకటించమని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అపోస్తులు చేశారు ఆ పని, అపోస్తులు చేశారు, 100% అపోస్తులు చేశారు. అలాగే వాళ్ళ యొక్క పనిని వాళ్ళు సంపూర్ణంగా
పర్ఫెక్ట్గా చేశారు. కానీ ఈరోజు మనం చేయట్లేదు దాని గురించి, అట్లీస్ట్ దాని గురించి మనము తెలుసుకోవట్లేదు కదండి. 9వ అధ్యాయంలోనే 11వ వచనాన్ని ఒకసారి మీరు చదివితే, జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను. మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివారు కదా, లూకా సువార్త కూడా మీరు చదువుంటారు కదా, మత్తయి సువార్త కూడా మీరు చదువుంటారు, మార్క్ చదువుంటారు, యోహాను అన్ని 4 పుస్తకాలు మీరు చదువుంటారు. మరి ఈ మాటలు మిమ్మల్ని ఎప్పుడూ ప్రశ్నించలేదా? ఈ వచనాలు మిమ్మల్ని ఎప్పుడూ ప్రశ్నించలేదా? మీ మనసులో ఒక ప్రశ్న రాలేదా? ఏంటి యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు కూడా దేవుని రాజ్యాన్ని ప్రకటించమని చెప్తున్నాడు. ఒక అతను వచ్చి తన తండ్రిని పాతి పెట్టుకుని వస్తానంటే మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు దేవుని రాజ్యాన్ని వెతకమని చెప్తున్నాడు ఏంటి? లేకపోతే ఎక్కడ కూడా ఆయన చూడటానికి వచ్చినటువంటి జనసమూహాన్ని దగ్గరికి చేర్చుకుని స్వస్థపరిచే ముందు దేవుని రాజ్యం గురించి ఎందుకు చెప్తున్నాడు? ఈ విషయాలన్నీ మరి మీ మనసులోకి ఎప్పుడు రాలేదా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా? నేనేం చెప్తున్నానంటే, చదువుకున్న బిడ్డలు, విద్యావంతులైనటువంటి వారు దయచేసి ఈ వాక్యాల్ని మీరు ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే మనము బైబిల్ని అందరూ అనుసరించేటట్టుగా కాదు, నిరర్ధక తత్వజ్ఞానము చేత అనేటటువంటి వచనాన్ని నేను మొదట చదివాను కదా, అలా కాదు. దేవుని చిత్తానుసారంగా మనం బైబిల్ని చదువుదాం. దేవుని యొక్క మాటలను అనుసరించి మనం బైబిల్ని చదువుదాం. దేవుడు దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చాడో ఆ ప్రిఫరెన్స్ ఇచ్చిన దాన్ని ముందుగా మనం ఐడెంటిఫై చేయాలి. ఎవరైతే విద్యావంతులు ఉన్నారో, చదువుకున్న బిడ్డలు ఉన్నారో, మరి మీరు బైబిల్ చాలాసార్లు చదివారు కదా, చర్చికి వెళ్తున్నారు కదా, మంచిదే, చర్చికి వెళ్తాం, హ్యాపీ. మరి అక్కడ అయ్యగారు మీ వాక్యం బోధిస్తున్నప్పుడు మరి ఈ వచనాలు మీరు ఎప్పుడు చదవలేదా? పోనీ ఇంట్లో బైబిల్ స్టడీ చేసినప్పుడు ఎప్పుడు చదవలేదా? చూడండి, ఎక్కడ చూసినా మీకు అదే వచనాలే మీకు కనిపిస్తాయి కదా. 11వ వచనం తర్వాత 27వ వచనాన్ని కూడా నేను చదువుతున్నానండి. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. అక్కడ ఉన్నటువంటి సమూహానికి యేసుక్రీస్తు ప్రభు అదే చెప్తున్నాడు. దేవుని రాజ్యం అనేటటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా 60వ వచనంలో. కొంచెం 60వ వచనం ముందు ఎందుకు చదివానంటే కొంచెం కఠినంగా ఉంటుంది కాబట్టి ముందు దాన్ని చదువుతాను. మృతులను పాతి పెట్టుకొని నీ వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించడానికి ఈ రోజుల్లో ఇప్పుడు నేను కూడా అంటాను, ఉదాహరణకి, ఆయా మీరు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించండి అని అంట. మా అన్నయ్యగా మాకు తెలిసిన వాళ్ళని ఎవరినైనా ఫ్రెండ్స్నో లేకపోతే రిలేషన్స్నో అవుతాను, మీరు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించండి అని నేను అన్నాను అనుకోండి. దేవుని రాజ్యాన్ని వాళ్ళు ఎలా ప్రకటిస్తారు? పోనీ ప్రార్థనలో కూర్చుని మీరు దేవుణ్ణి అడిగి దేవుని రాజ్యాన్ని ప్రకటించండి అని చెప్పినా దేవునికి ఎలా ఉంటుందంటే, నేను ఆల్రెడీ పరిశుద్ధాత్ముడి చేత రాయించి మీకు ఇచ్చాను కదా, మరలా మీరు ఎందుకు అడుగుతున్నారనే క్వశ్చన్ అరైజ్ అవుతుంది కదా ఎవరికైనా సహజంగా. దేవుడు చక్కగా మనకంతా గ్రంథస్థం చేసి ఇచ్చేసాడు. విషయాలన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ మనం చదువుకోవచ్చు కదండి. కానీ మనం చదవట్లా, అది ఫస్ట్ ప్రాబ్లం. మనం చదవట్లా, మనం బైబిల్ని అర్థం చేసుకోవట్లా. మనము మన దైనందిన జీవితాల్లో ఎక్కువ శాతము మనల్ని మనం పోషించుకోవటం కోసం, లేకపోతే మన అవసరతలు తీర్చుకోవటం కోసం లోకానుసారమైనటువంటి విషయాల మీద మనము ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము. అది మంచిది చెడుదని నేనేం చెప్పను. నేను కూడా జాబ్ చేసుకుంటున్నా, నేను కూడా కష్టపడుతూనే సువార్త నేను ప్రకటిస్తున్నా. తప్పేం లేదు. మీరు బైబిల్లో మీరు పని చేసుకుంటారని తప్పని, ప్రతి ఒక్కరు పని చేసుకోమని నేను చెప్తా. కానీ మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం బైబిల్ చదవటానికి, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం బైబిల్ చదవలేకపోతే కొంతమంది ఉంటారు, బైబిల్ చదవలేరు. మరి చదవలేనటువంటి వారు కనీసం ఎవరితోనైనా చదివించుకుని వింటున్నారా? పోనీ వాక్యాలు వింటున్నారా? వాక్యానుసారం బ్రతకడం అసలు అది చాలా పెద్ద విషయం. మొదటిగా అసలు వాక్యం తెలియాలి కదండి మనకి. వాక్యాన్ని మనం చదివినప్పుడు మన వాక్యం గురించి ఎలా అర్థం చేసుకుంటాం కదా. మీరు అలాగే 11వ అధ్యాయంలోకి వస్తే 11వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదివితే, ఆయన వారి ఆలోచనలను ఎరిగి వారితో ఇట్లా నేను తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును. అదేంటి తనకు తానే వేడైపోయిన ప్రతి రాజ్యం అంటే? ఆలోచన చేయాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. కొన్ని ఏమన్నా చిన్న దేశాల గురించా? అప్పట్లో అంత పొలిటికల్ ఇదేం లేదు, దాని గురించి కాదు. పొలిటికల్ సినారియో గురించి, ఈ యొక్క జియోగ్రాఫికల్ కింగ్డమ్స్ గురించే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడట్లా. రైట్, 21వ వచనం చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 20వ వచనాన్ని చదివితే,
అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. 2000 సంవత్సరాల క్రితమే వచ్చేసింది దేవుని రాజ్యం. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. యేసుక్రీస్తు ప్రభు లూకాసు వార్త 11వ అధ్యాయంలో 20వ వచనంలో మాట్లాడుతూ దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నదని మాట్లాడుతున్నారు. వచ్చేసింది ఆల్రెడీ. కానీ ఇప్పటికి కూడా మనము పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక అంటున్నాం. ఆలోచన చేయాలి, ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఈ వచనం తప్ప మన ప్రార్థన తప్ప, ఈ వచనం తప్ప మన ప్రార్థన తప్ప. అక్కడ వచ్చి ఉన్నదని చాలా చోట్ల ఉంటుంది మీకు వచనం బైబిల్లో మీరు మత్తయిలో చదివినా, మార్కులో చదివినా, లూకాలో చదివినా, జాన్లో చదివినా, ఎక్కడ చదివినా సరే దేవుని రాజ్యం వచ్చి ఉన్నది అనే వచనాలు చాలా కనిపిస్తాయి మనకి. మరి ఇంకా దేవుని రాజ్యం కోసం మనము ప్రార్థన చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఒకసారి మనం ఆలోచన చేయాలి. తెలుసుకోకపోతే తెలుసుకుందాం. నేను ఒకటే చెప్తాను, తెలుసుకోకపోతే తెలుసుకుందాం, తప్పలేదు. తెలుసుకోకపోతే ఖచ్చితంగా తెలుసుకోవాలండి. మనమేం తక్కువైపోం. ఒక విషయాన్ని తెలియదు అని చెప్తే అది మనమేదో బలహీన పడిపోయినట్లు కాదు. తెలుసుకోవటంలో చాలా మన దేవుడు సంతోషిస్తాడు. నీకు దేవుని విషయం తెలియనప్పుడు, నువ్వు చక్కగా దేవుని విషయం తెలుసుకోవాలి అనుకుంటున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు అంటే వాక్యాన్ని పరిశీలిస్తున్నావు. మన వాక్యాన్ని పరిశీలించాలి కదా, ఖచ్చితంగా. పరిశీలించకపోతే అలా. మరొక వచనం చదువుకుందాం. 12వ అధ్యాయము లూకాసు వార్త 12వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతున్నానండి. మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవుని రాజ్యము భూమి మీదకి వచ్చేసింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనం రాలేదనుకుంటున్నాం. 13వ అధ్యాయం చదువుదామా? లూకాసు వార్త 13వ అధ్యాయము 18వ వచనము. లూకాసు వార్త 13వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నానండి. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది అని చదువుతూ వచ్చి, దేనితో దాన్ని పోల్తును, ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించనెను. మరలా ఆయన దేవుని రాజ్యము దేనితో పోల్తును, అంత దేవుని రాజ్యం గురించి ఉంటుంది. మరలా 14వ అధ్యాయము లూకాసు వార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నానండి. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. రాజ్యం అంటే పరలోక రాజ్యం అంటాం కదా సహజంగా. మనం పరలోక రాజ్యంలో భోజనం చేస్తామా? పోయినసారి కూడా నేను మిమ్మల్ని అడిగాను, రోమిలకు రాసిన పత్రికలో ఉన్న విషయాలు చదివినప్పుడు భోజనం, దేవుని రాజ్యము భోజనములకు పానము కాదు అని చెప్పేసి ఈ విషయాలు మనం చదువుకున్నాం. మరి మనము ఏం చేస్తున్నాం? ఆరాధనకి వెళ్ళి ఆలోచన చేయకుండా ఇవన్నీ మనం ఎలా చదువుతున్నాము? జస్ట్ వీ హ్యావ్ టు థింక్. ఒక్కసారి కన్సిడర్ చేయండి. ఎడ్యుకేటెడ్స్, ముఖ్యంగా విద్యావంతులు, చదువుకున్నవారు, చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నవారు, అంటే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఎవరైనా సరే, మన జాబ్స్ వేరండి, బైబిల్ వేరు. ఇప్పుడు కొంతమంది టీచర్స్ ఉంటారు, పెద్ద పెద్ద మంచి టీచర్స్, కానీ వాళ్ళు కూడా దే ఆర్ టీచర్స్. వాళ్ళు మనకు లెసన్స్ చెప్తారు, కానీ వాళ్ళు కూడా కొన్నిసార్లు బైబిల్ చదివేటప్పుడు వాళ్ళకు కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. మా అమ్మగారికి 70 సంవత్సరాలు. మొన్న మా అమ్మగారు 2 నెలలు, సుమారుగా 2 నెలలు అనుకుంటా, బైబిల్ క్లాసుల్లో కూర్చున్నారు. బైబిల్ క్లాసుల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు కూర్చుని బైబిల్ క్లాసులో చెప్పేటటువంటి విషయాలన్నీ విన్నారు. 70 సంవత్సరాలు. 800 బైబిల్స్ ఆవిడ డిస్ట్రిబ్యూట్ చేశారు. 800 బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశారండి మా అమ్మగారు. బైబిల్ని 39 సార్లు కంప్లీట్ చేశారు. ఉదయాన్ని లేచిన దగ్గర నుంచి బైబిల్ చదవటం 39 సార్లు బైబిల్ని కంప్లీట్ చేశారు. మరి ఆవిడ అనుకోవచ్చు కదా, నేను ఎందుకు బైబిల్ చదవాలి? అలా లేదు. ఆమె కంటే వయసులో చిన్నవారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కూడా ఆవిడ కూర్చుని ఆ వాక్యాలన్నీ కూడా చదివారు, నేర్చుకున్నారు. ఎంత నేర్చుకున్నా ఇంకా మనం నేర్చుకుంటూనే ఉంటామండి. బైబిల్లో ఉన్నటువంటి గొప్పతనం అది. లూకాసు వార్త ముగించేస్తున్నాను, సమయం అయిపోతుంది. లూకాసు వార్త 17వ అధ్యాయము
లూకాసు వార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు నేను చదువుతున్నానండి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. మళ్ళీ చూపిస్తున్నా వచ్చిన దేవుని రాజ్యం భూమి మీద ఉంది, వచ్చిందని. 18వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నా. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను విడిచిపెట్టి వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అసలు మీరు ఎక్కువగా ఆశీర్వదించబడాలంటే మొదట దేవుని రాజ్యం తెలుసుకోవాలి కదా. అసలు తెలుసుకోకపోతే దేవుని రాజ్యం గురించి ఎట్లా మనం ఇదవుతాం? అవ్వలేము కదండి. 23వ అధ్యాయము లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనాన్ని నేను చదువుతున్నానండి. 42వ వచనాన్ని చదువుతున్నాను. చాలా ఉన్నాయి కానీ టైం లేదు. 23వ అధ్యాయం 42వ వచనము. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమనెను. నేరస్తుల్లో ఒకడంటారు ఈ మాట, యేసు నీ రాజ్యంలోకి వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. సరదాగా మనం కూడా ఏదన్నా అవసరాలు ఉన్నప్పుడు అనుకుంటాం, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్య మొదలు పెట్టారు సరదాగా జోక్గా. నేను కూడా ఏదైనా ఇంట్లో ఏదైనా అవసరం అయితే కొద్దిగా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ ఉంటాను అనమాట. అంటే ఏదైనా భోజనం చేసేటప్పుడు, కాఫీ టీ తాగేటప్పుడు నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటే సర్లేదు అని కొంచెం కాఫీ టీ ఇస్తారు సరదాగా జోక్గా, ఇంట్లో ఫ్యామిలీగా మాట్లాడుకునేటప్పుడు. తెలుసుకోవాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వెరీ సీరియస్ సబ్జెక్ట్ ఇది, చాలా సీరియస్ సబ్జెక్ట్. అందుకే మీకు 23వ అధ్యాయంలో అరిమతయి యోసేపు గురించి కూడా అక్కడే ఉంటుంది. మీకు 23వ అధ్యాయము 50 నుంచి చదువుకోండి. అరిమతయి అని యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను, అతను దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండెను అనేటటువంటి వచనాలు ఉంటాయి మీకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మాట్లాడుకుందాం, అయిపోయింది టైం. వీ డోంట్ హ్యావ్ మచ్ టైం, అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం దేవుని రాజ్యం గురించి. రాజ్యమే సంఘము, రాజ్యము అంటే సంఘము. ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికి వారు వేరైపోతారు, ఎవరికి వారు విడిపోతే ఎవరి రాజ్యం వారికి విడైపోతే వాళ్ళు బలహీనలు అయిపోతారు. వాళ్ళు డిఫరెన్సెస్ వస్తాయి, డీవియేషన్స్ వస్తాయి, స్ట్రగుల్స్ వస్తాయి, బాధలు వస్తాయి, ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు వస్తాయి. అవన్నీ రాకూడదు. క్రైస్తవుడైనప్పుడు నువ్వు చక్కగా మరొక సహోదరుని ప్రేమించలేకపోతున్నావు అంటే వారికి మనకి డాక్ట్రినల్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆ డాక్ట్రినల్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటే ఎవరికి వాళ్ళు ఇష్టమైనట్టుగా వాళ్ళు బైబిల్ని చదువుతున్నారు. అట్లా కాదు. డాక్ట్రినల్ ఇష్యూస్ రాకూడదంటే బైబిల్ చదవాలి, ముఖ్యంగా దేవుని రాజ్యం గురించి చదవాలి. అలా చదివినప్పుడు బైబిల్ని అర్థం చేసుకున్నప్పుడు మనం ఐక్యంగా ఉంటాము. చాలా ఉదాహరణలు చెప్పాను. ఈరోజు స్పెసిఫిక్గా మీకు లూకాసు వార్తలో ఉన్నటువంటి రాజ్యం అనేటువంటి విషయాలు నేను చెప్పాను. నా గురించి ప్రార్థన చేయండి, నా సేవ గురించి ప్రార్థన చేయండి. ప్రార్థనతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఈ యొక్క కార్యక్రమంలో తండ్రి మరి నేను వాక్యాన్ని బోధించడానికి మీరు నాకు చేసిన సహాయాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన. తండ్రి దేవ, ఎవరైతే ఒక వాక్యాన్ని విన్నారో వారిని మీ కృపలో మీ దయలో భద్రపరచుకోనమని విజ్ఞాపన చేసుకుంటున్నాం తండ్రి. ఆశీర్వదించండి తండ్రి. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విన్న బిడ్డలను ఖచ్చితంగా మీరు ఆశీర్వదించండి. వారు దేవుని రాజ్యాన్ని తెలుసుకోవడానికి వారికి సహాయం చేయమని విజ్ఞాపన చేసుకున్నాం. అలాగే తండ్రి, నన్ను కూడా నాకున్నటువంటి సమస్యల నుంచి నన్ను మీరు రక్షించమని, కాచి కాపాడమని, నా అవసరతలు తీర్చమని విజ్ఞాపన చేసుకున్నాం. ఎవరైతే ఒక వాక్యాన్ని విన్నారో వారి అవసరతలు కూడా తీర్చమని తండ్రి మమ్మల్ని అందరినీ మీ కృపలో మీ దయలో భద్రపరచుకోమని విజ్ఞాపన చేసుకుంటున్నాం నాయన. తండ్రి దేవ, మీ చిత్తమైతే వచ్చే వారం మరలా నేను వాక్యాన్ని బోధించడానికి తగిన సహాయాన్ని మీరు చేయమని విజ్ఞాపన చేసుకుంటూ ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.